ఫ్రీడమ్ అంటే కోరికలు లేని జీవితం కాదు, వాటి మధ్య మనసు కదలకుండా ఉండడం. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? రాగద్వేష విముక్తైశ్చు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్వైర్య ధ్యేయాత్మ ప్రసాదం అధిగచ్చతి అని. అంటే కోరికలు అయిష్టాలు అంటే రాగం ద్వేషం మనకి సహజమే, వాటిని ఆపడం ఫ్రీడమ్ కాదు. ట్రూ ఫ్రీడమ్ అంటే ఇవన్నీ వచ్చినా మనసు డిస్టర్బ్ కాకుండా ఉండడం. ఎలా అంటే సముద్రంలో ఎన్ని అలలు వచ్చినా సముద్రం డిస్టర్బ్ కాకపోవడం లాంటి స్థితి. డిజైర్ ట్రిగ్గర్ అవ్వగానే వెంటనే రియాక్ట్ అవ్వకుండా పాజ్, బ్రీత్, విట్నెస్ ఇట్ అంటే పాజ్ అవ్వండి, ఊపిరి తీసుకోండి, దానికి సాక్షిగా ఉండండి, ఆలోచనని రీడైరెక్ట్ చేయండి. ఇదే మనసు యాంకర్ అవ్వడం అంటే. కోరికలు రాకపోవడం కాదు, వాటికి బానిస కాకపోవడమే నిజమైన విజయమని మీరు నమ్ముతున్నారు కదా? అయితే వెంటనే ఈ వీడియోని ఒక స్నేహితుడితో పంచుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సాక్షిగా ఉంటానని సబ్స్క్రైబ్ చేయండి. గీతా చైతన్యం. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ అర్పణమస్తు.